టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో భాగంగా వాంఖేడే మైదానం వేదిక గురువారం జరిగిన సెమీఫైనల్స్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కు దూసుకువెళ్లిపోయింది. నిజం చెప్పాలి అంటే భారత జట్టు కానీ అటు ఇంగ్లాండ్ జట్టు కానీ నువ్వా నేనా అన్నట్టుగా ఆడాయి. ఇక ఒకానొక దశలో ఏ జట్టు గెలుస్తుంది అనే విషయం పైన క్లారిటీ లేక నరాలు తెగిపోయే ఉత్కంఠభరితమైన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజు శాంసన్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను హ్యారీ బ్రూక్ వదిలేశాడు. ఈ అవకాశంతో సంజు శాంసన్ ఏకంగా 89 పరుగులతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన హ్యారీ బ్రూక్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. చెత్త ఫీల్డింగ్‌తో పాటు పేలవమైన బౌలింగ్ కూడా తమ విజయావకాశాన్ని దెబ్బతీసిందని అన్నాడు. చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. నిజం చెప్పాలంటే కళ్ళెంట నీళ్లొక్కటే తక్కువని చెప్పాలి. కాకపోతే ఈ మ్యాచ్‌లో ఓడినా కూడా తమ జట్టు గురించిన గొప్ప విషయాలను చెప్పుకొచ్చాడు. అసలేమన్నాడంటే, పిచ్ తాజాగా ఉండడం వల్ల ఆరంభంలో బంతి కొంచెం ఆగుతూ వస్తుందని మేం భావించాం. తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు ఎక్కువగా సహకారం ఉంటుందని ఊహించాం. దాంతో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ బంతి బ్యాట్ పైకి బాగా వచ్చింది. నేను కూడా ఒక పెద్ద తప్పు చేశాను. సంజు శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోలేకపోయాను. క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయని అంటారు కదా! దురదృష్టవశాత్తు ఈ రాత్రి మా ఫీల్డింగ్ అనుకున్నట్టు సాగలేదు. ప్రణాళికల అమల్లోకి కూడా మేము తప్పిదం చేస్తూనే వచ్చాం. బౌలింగ్‌లో మేము సరిగ్గా రాణించలేదు. ఈరోజు నేను చేసిన తప్పు సంజు శాంసన్ ఒక బంతిని మిస్‌ఫీల్డ్ చేయడం అయితే, ఇక భారత జట్టును గెలిపించిన ఏకైక ధీరుడెవరైనా ఉన్నారంటే అది జస్‌ప్రీత్ బుమ్రా. ఎందుకనంటే నిజం చెప్పాలి అంటే మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా మాకు పిచ్ అనేది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కానీ ఈరోజు రాత్రి ఇంత అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ పైన కూడా జస్‌ప్రీత్ బుమ్రా ఇంత అద్భుతమైన బౌలింగ్ చేశాడు అంటే, నాకు తెలిసి ఇంగ్లాండ్ జట్టులో ఇటువంటి బౌలర్స్ లేరు. ఇటువంటి బౌలర్ ఉన్నందుకు భారత జట్టుకు చాలా అదృష్టం అనే చెప్పాలి. బుమ్రా ఒక్కడే గెలుపుకి, ఓటమికి మధ్య అడ్డుగా నిలబడ్డాడని నాకు అర్థమైంది. 250 పరుగులు చేస్ చేస్తూ ఈ రాత్రి మేము చాలా గొప్ప విషయాలని నిరూపించాం. ఈ ఇన్నింగ్స్ ద్వారా మేము ఏంటనేది ప్రపంచానికి చూపించాం. అంతేకాదు బౌలింగ్‌లో సరిగ్గా మేము రాణించకపోయినప్పటికీ కూడా జాకాబ్ బెథెల్ మాత్రం అద్భుతంగా ఆడాడు. క్రికెట్‌లో అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ఎంతో గొప్ప పేరు సంపాదిస్తాడు. మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించం అంటూ గతంలో నేను చెప్పాను. అదే విషయాన్ని ఈరోజు నేను నిరూపించాం. జస్ట్ 7 రన్స్ మాత్రమే తేడాతో మేము ఓటమి పాలయ్యాం. ఇతర జట్లయితే ఈ పార్టీకి చేతులెత్తేసేవి. ఏ 170కో, 180కో ఆలౌట్ అయిపోయి ఉండేవి. కానీ మేము అలా కాదు. ఆఖరి నిమిషం వరకు గేమ్‌లోనే ఉన్నాం. అది మా సత్తా అంటే. నిజానికి మేము ఈరోజు మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు 2. ఒకటి నేను సంజు శాంసన్ క్యాచ్ వదిలేయడం. 2 జస్‌ప్రీత్ బుమ్రా ఒక్క బౌలింగ్ మేము ఎదుర్కోలేకపోవటం. అతను వేసిన అద్భుతమైన బౌలింగ్స్ నిజంగా ద మ్యాజిక్ ఆఫ్ ది గేమ్ అని బ్రూక్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.